మనం చూసాం తెలంగాణలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోయే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం, అధికారాన్ని కోల్పోవడం, అట్లాగే లోక్సభ ఎన్నికల్లో అసలు ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోవడం, ఆ తర్వాత ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చేరిజారిపోతున్న నేపథ్యంలో నిన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, మాజీలను కూడా పిలిపించుకొని మాట్లాడడం జరిగింది. సో ఖచ్చితంగా ఒక నెల రోజుల్లో ఒక మ్యాజిక్ జరగబోతోంది, ఏదో చేయబోతున్నాను, మీరు అధైర్యపడద్దు, మళ్ళీ మనకు మంచి రోజులు వస్తాయి, ఈ కష్టకాలంలో మనందరం కలిసి పోరాడదామంటూ కూడా వాళ్లకు దిశానిర్దేశం చేసే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు కేసీఆర్. చూద్దాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు కాంగ్రెస్ లో చేరడం, మరికొందరు అదే బాటలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుండటంతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగారు. ఫిరాయింపులకు కళ్లెం వేసేందుకు గాను ఎమ్మెల్యేను బుజ్జగించే పనిలో పడ్డారు. ఈ మేరకు నిన్న పలువురు ఎమ్మెల్యేలను సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ కు పిలిపించుకొని చర్చలు జరిపారు. మాజీ మంత్రులు టి హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద గౌడ్, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, మాధవరం కృష్ణారావు, అరికపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీలు షేరి సుభాష్ రెడ్డి, దండ విఠల్, మాజీ ఎమ్మెల్యేలు జోగు రామన్న, నాయకులు క్యామ మల్లేష్, రావుల శ్రీధర్ రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. తొలుత రాజకీయ పరిస్థితులు, పార్టీ అంతర్గత విషయాలపై అందరూ ఎమ్మెల్యేలతో చర్చించిన కేసీఆర్ ఆ తర్వాత ఒక్కొక్కరితో ప్రత్యేకంగా భేటీ అయినట్లు సమాచారం. తన దగ్గర ఒక ప్రణాళిక ఉందని, తొందరలోనే అనుకూల పరిస్థితులు వస్తాయని ఎమ్మెల్యేలకు కేసీఆర్ చెప్పారు. అది నెలలోపేనని, ఎవరూ అధైర్యపడొద్దు, కొన్ని తప్పుల వల్ల మనం ఓడిపోయామన్నారు. ఇప్పుడు దాని గురించి బాధపడితే ప్రయోజనం లేదన్నారు. మీరు నన్ను నమ్ముకున్నారు, తాను మిమ్మల్ని నమ్మాను. ఇక ఇలాంటి సమయంలో పార్టీ మారే ఆలోచన చేయొద్దన్నారు. కొన్ని రోజుల్లో కీలక పరిణామాలు జరగనున్నాయన్నారు కేసీఆర్. తొందరపడకండి, వేచి చూస్తే మనందరికీ మంచిదని ఎమ్మెల్యేలతో కేసీఆర్ అన్నారు. ప్రస్తుత పరిస్థితిలో మారడానికి నెల సమయం కూడా పట్టదన్నారు. 10 ఏళ్లు తనను నమ్ముకొని ఉన్నారని, ఎలాంటి నష్టం కలగకుండా చూసుకుంటారని చెప్పారు. మంచో చెడో ఓడిపోయామన్నారు. మిమ్మల్ని నాశనం చేయనని ఎమ్మెల్యేలతో కేసీఆర్ అన్నారు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా నేరుగా తన దగ్గరకు రండి, ఫోన్ చేయండి, వాళ్ళు వీళ్ళు ఎవరూ ఉండాల్సిన పని లేదన్నారు. నేరుగా వచ్చి తనను కలవండి అని కేసీఆర్ అన్నట్లు తెలిసింది. ఇక తాము అధికారంలో ఉన్నప్పుడు కఠినంగా ఉండలేదని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు నేతలు వచ్చి పనులు అడిగితే చేశామని కేసీఆర్ తెలియజేశారు. వారు కూడా తమ పట్ల మంచి భావంతోనే ఉన్నారని, అయితే వారి పార్టీ వేరు, తమ పార్టీ వేరు అంతే అని వ్యాఖ్యానించారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో సహా ఒకరిద్దరు పార్టీ మారడాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన బీఆర్ఎస్ కు వచ్చే నష్టమేమీ లేదు అని చెప్పారు. ఇక ఇలాంటి పరిణామాలు ఆనాటి వైఎస్ హయాంలోనే జరిగాయన్నారు. అయినా మనం భయపడలేదు అన్నారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి విఫలమయ్యారు అని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలియజేశారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింహరావు నాటి తెలుసుకుందాం. నరసింహరావు, ఎమ్మెల్యేలు అందరితోనూ కేసీఆర్ భేటీ అయ్యారు, వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. నా దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ ఉంది, అది అమలు చేస్తాను, నెల రోజుల్లో మొత్తం కూడా మార్పులు జరిగిపోతాయని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరుగుతోంది. సో ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎమ్మెల్యేలు వరుస పెట్టి పార్టీని వెళ్ళి కాంగ్రెస్ లో చేరుతా ఉన్నారు. వింటున్నారు అంటారు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా మలిగినటువంటి నాయకుడు పేరున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడి కాంగ్రెస్ గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. సో దీంతో బీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు ఏ ఎమ్మెల్యే పార్టీ పెడతారు, ఏం జరుగుతుందో తెలియని ఒక అయోమయ గందరగోళ పరిస్థితి అయితే ఏర్పడింది. క్యాడర్ లో ఇది కొంత కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేస్తుంది, ఆందోళన స్తబ్దతకు గురి చేస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో పార్టీ నాయకులని కాపాడుకోవడం కోసం కేసీఆర్ రంగంలోకి దిగారు. సో అందులో భాగంగా నిన్న అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరితో కూడా అత్యవసర సమావేశాన్ని కేసీఆర్ ఏర్పాటు చేశారు. అందులో ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ లో పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షణ చేపట్టింది. త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను, మెజార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనేటువంటి ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో నిన్న ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలనే
పిలుచుకొని మాట్లాడారు. సో ఇందులో ప్రధానంగా పార్టీ నాయకులకు ఒక భరోసా కల్పించేటువంటి ప్రయత్నాల్ని చేశారు. నిజానికి ఇలాంటి ప్రయత్నాలన్నీ కూడా ఇలాంటి పార్టీ నుంచి నేతలు వెళ్ళిపోవడం, ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడం అనేటువంటిది ఇప్పుడు కాదు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేని లాగేసుకున్నటువంటి సందర్భాన్ని చూసాము. అప్పుడు ఉద్యమాన్ని దెబ్బతీసేటువంటి కుట్రలకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది. కానీ ఆనాడు 10 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నా కానీ భయపడకుండా పోరాడము, ముందుకు వెళ్ళాము, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాము. సో ఇలాంటి అనుభవాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కానీ తన వద్దకు రండి. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అలవికాని హామీలు ఇచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. వాటిని అమలు చేయడంలో ఖచ్చితంగా విఫలమవుతుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు రోజు రోజుకు కూడా క్షీణిస్తున్నాయి. ఇవన్నీ కూడా తిరిగి ఆ పార్టీకి మెడలు చుట్టుకునేటువంటి అవకాశం ఉంది. ప్రజల్లో త్వరలోనే ఒక తీవ్రమైనటువంటి దిశగా వస్తుంది. కాబట్టి ఎవరు ఆందోళన చెందకుండా కొంత ఓపికగా పనిచేయండి. ఫలితాలన్నీ కూడా ఇప్పుడు ఈ ఫలితాలను చూసి ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. రేపు త్వరలో జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సో అధికార పార్టీకే ఖచ్చితంగా అనుకూలంగా ఉంటాయి. వాటిని చూసి కూడా ఎవరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. తిరిగి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పుంజుకుంటుంది. అందుకు సంబంధించినటువంటి కార్యాచరణ వ్యూహాలు తన వద్ద ఉన్నాయి. సో ఏ సమయంలో ఏ అస్త్రాలని సంధించాలో తనకి తెలుసు. సో త్వరలోనే మళ్ళీ ఎమ్మెల్యేలతో వరుస సమావేశాలను ఏర్పాటు చేస్తాను. ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి దానిపైన కూడా దిశానిర్దేశం చేస్తాను. అప్పటి వరకు కూడా ఎవరు ఆందోళన చెందకుండా పార్టీని అంటిపెట్టుకుని ఉండండి. ఖచ్చితంగా భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీదే అని చెప్పి భరోసా కల్పించేటువంటి ప్రయత్నాన్ని అయితే చేశారు. అయితే ఈ సమావేశానికి కొంతమంది ఎమ్మెల్యేలు అయితే హాజరు కాలేదు. అదేవిధంగా గూడెం మైపాల్ రెడ్డి పటాన్చెరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఇప్పటికీ ఆయన ఢిల్లీకి వెళ్లారు. అయితే ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఢిల్లీలోనే ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. అయితే ఆయన వర్గీయులు మాత్రము కోర్టుకు సంబంధించినటువంటి కేసుల్లో న్యాయవాదులతో మాట్లాడడానికి మాత్రమే ఢిల్లీకి వెళ్లారనేటువంటి మాట ఇస్తారు. సో మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా నిన్న సమావేశానికి హాజరు కాలేదు. అయితే అందుబాటులో కోర్టు ఎమ్మెల్యేతో మాత్రమే సమావేశం అయ్యారనేటువంటి మాట పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి.